నా మాట విను. నా మాట విను. నేను క్లియర్గా చెప్తా ఉన్నా. ఏదైనా స్కీమ్ వస్తే రాష్ట్ర ప్రజల కోసం వస్తుందా, నియోజకవర్గ ప్రజల కోసం వస్తుందా? ఇప్పటిదాకా మీకు 50 స్కీములు ఉన్నాయి. కిట్టు, కేసీఆర్ కిట్టు హుజరాబాద్లో అమలవుతుందా, రాష్ట్రం అంతా అమలవుతుందా? రైతు బంధు ఎక్కడ అమలవుతుంది? రాష్ట్రం అంతా అమలవుతుంది. ఇవాళ రైతు రుణమాఫీ రాష్ట్రం అంతా అమలవుతుంది. ఎక్కడ ఉంటుందా అట్లా కథ? లాంచ్ చేస్తాం ఒక ప్రాంతంలో, ఎంత ఈ కుట్ర అర్థం కదా? ఇలా వాళ్ళు ఏమంటున్నారంటే కేవలం ఈటల రాజేంద్రన్న రాజీనామా చేసింది కాబట్టే పెన్షన్లు వస్తున్నాయి మనకు, ఈటల రాజేంద్రన్న రాజీనామా చేసింది కాబట్టి రేషన్ కార్డు వస్తుంది, ఈటల రాజేంద్రన్న రాజీనామా తర్వాతనే ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చిండు, జై భీమ్ అంటుండు. ఎన్నడన్నా నీ జీవితంలో, నీకు 67 సంవత్సరాలు 66 సంవత్సరాలు, ఎన్నడన్నా నీ జీవితంలో జై భీమ్ అనేటువంటి మాట విన్నావా? జై భీమ్ అనేటువంటి స్లోగన్ ఇచ్చినావా? ఇవాళ ఇచ్చినావు. మొట్టమొదటిసారిగా అంబేద్కర్ పక్కన నీ ఫోటో పెట్టుకున్నావు. మొట్టమొదటిసారిగా అంబేద్కర్ గారికి దండేసినావు. మొట్టమొదటిసారిగా బాబు జగజీవన్ గారికి దండేసినావు. 7 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా జయంతి ఉత్సవానికో వర్ధంతి సభలకో మా ట్యాంక్ బండి మీద అంబేద్కర్కి ఇచ్చినవా దండ? మా ఎలిబి స్టేడియం దగ్గర ఉన్నటువంటి మా బాబు జగజీవన్కి ఇచ్చినవా ఎప్పుడైనా దండ? అన్నవా ఎప్పుడైనా జై భీమ్ అని? ఇవాళ ఈ కొత్త ఎందుకు పుట్టుకొస్తున్నాయి? కేవలం ఇవాళ దళిత ప్రజలు మూకుమ్మడిగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు కాబట్టి వాళ్ళను మరోసారి మోసగించాలని, మచ్చిక చేసుకోవాలని చెప్పి భావించి ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇవన్నీ అర్థమైపోయినాయి. మా ఆకునూరు ముళ్ళకి ఏ గతి పట్టింది? మా ఆర్ఎస్ ప్రవీణ్ ఎందుకు రాజీనామా చేసిండు? మా ఆర్ఎస్ ప్రవీణ్ గొప్పగా 10 ఏళ్ళు సోషల్ వెల్ఫేర్ పనిచేసిండు. 3 ఏళ్ళు అవుతుందట పిల్లగాళ్లకు డైట్ ఛార్జీలు రావట్లేదని చెప్పి, కనీసం కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంటలేదని చెప్పి, డబ్బులు కేటాయిస్తలేదని చెప్పి, చివరికి అవమానపడే పరిస్థితి వచ్చిందని చెప్పి రాజీనామా చేశాడు. గా ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామా చేస్తే ఆయన మీద ఎంతమంది పోలీసులు పెట్టిండు తెలుసా? ఒక 3 వెహికల్ 4 వెహికల్ పెట్టినట్టు. ఈయన ఎక్కడ పోతుండే, ఏం చేస్తున్నాడు? నా మీద ఎంతమంది పోలీసులు పెట్టిండు? ఇవాళ నా మీద ఒక 6 కార్లు ఉంటాయి. 6 కార్లలో ఇంటెలిజెన్స్ ఉంటాడు. నేను ఎవరింటికి పోతున్నా, ఎక్కడ చేస్తున్నా, ఏ అలవాట్లో కూడా బతికిపోయినా, లేకపోతే ఆగమైపోతుండే. ఏ అలవాట్లో కూడా బతికిపోయినా. నేను 6 వెహికల్స్ నా దగ్గర, 50 మంది పోలీసులు, 60 మంది పోలీసులు. గా ఆర్ఎస్ ప్రవీణ్ ఏం తప్పు? నేనంటే పొలిటికల్ లీడర్ని, నా మీద కసి ఉన్నది. గా ఆర్ఎస్ ప్రవీణ్ పోలీస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, ఆయన మీద ఇంతమంది పెడుతుంది. వాళ్ళ పోలీస్ ఆఫీసర్లు వాళ్ళకు ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండు సుమా, నీ మీద మొత్తం నిఘా ఉంది అని చెప్తున్నారట. గాని మీద కూడా పెడతావా? గా ఆకునూరు మురళి ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళ మీద నిఘా. ఎక్కడో కొప్పుల రాజు గారిని కలుస్తున్నారు వీళ్ళని అనుమానం వీళ్ళకు. ఇవాళ మా ప్రదీప్ చంద్ర ఆనిముత్యం అది. మా ప్రదీప్ చంద్ర ఈ రాష్ట్రానికి సిఎస్గా పనిచేసిండు, మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన సెక్రటరీగా. ఆయన అన్నిటికంటే మరి మీరు గర్వపడేటువంటి టీఎస్ ఐపాస్ సృష్టికర్త అని రాసింది కూడా మా ప్రదీప్ చంద్ర గారు. కనీసం ఆయన ప్రదీప్ చంద్ర గారు వాళ్ళ నాన్న కలెక్టర్ ఉండే, నిజాం కాలంలో నాన్న కలెక్టర్ ఉండే, ఒక దళిత బిడ్డ, మాదిగ బిడ్డ. ఆయన చీఫ్ సెక్రటరీ అయితే కనీసం రిటైర్మెంట్ ఫంక్షన్ పోలే. నీ దగ్గర ఎంతమంది చీఫ్ సెక్రటరీలు అయినరో అందరికీ ఎక్స్టెన్షన్ ఇచ్చుకున్నావు, నీ ఆఫీసులో పెట్టుకున్నావు కదా. మరి ఇంత గొప్ప దళిత బిడ్డ, మేధావి, ఆనాడే వాళ్ళ నాన్న కలెక్టరు, దాంతో అనుభవం ఉన్న బిడ్డను కనీసం నువ్వు ఫంక్షన్ కూడా పోలేదంటే నువ్వు దళిత జాతి పట్ల నీకు ఏం గౌరవం ఉందో దీన్ని బట్టి అర్థమవుతాను. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని, స్టేట్గా అడుగుతా ఉన్నా, ఎంతమంది దళిత బిడ్డలని ఒక మంచి ఫోకల్ పాయింట్లలో మీరు పోస్టింగ్లు ఇచ్చిండ్రు? ఎంతమంది బీసీ బిడ్డల్ని మీరు ఇచ్చిండ్రు? తెలంగాణ ఉద్యమంలో మాకు సపోర్ట్ చేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఎంతమందికి మీరు మంచి పోస్టింగ్లు ఇచ్చిండ్రు? మీరు ఒకసారి చెప్పగలుగుతారా? అంత బయటల మీద తప్ప, ఈ లోకల్లో ఉంటే అన్నీ తెలుస్తాయని చెప్పి బయటల మీద తప్ప లోకల్లో ఎవరు లేరు. అందుకనే ఏకాఏక నీ 8 సంవత్సరాల మొత్తం చరిత్ర కళ్ళ ముందు కదలాడిన తర్వాత ఇలా నిమిషాల వల్ల ఇదంతా ఏదో మార్చుతా అంటే ఎడ్డి బాగులవుతానా? మీరు చెప్పిన భాషలో చెప్పాలంటే తెలంగాణ ఎడ్డి తెలంగాణ, గుడి తెలంగాణ కాదు, నైపుణ్యం సంతరించుకున్న చైతన్యవంతమైన తెలంగాణ. చెప్పింది నేను కాదు, కేసీఆర్ గారు. ఇప్పుడు మరింత చైతన్యమైంది. ఈ చైతన్యపు తెలంగాణలో ఇట్లాంటి మాటలు నమ్మే ప్రసక్తి లేదు.